సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ, న్యూమరికల్స్ ఇఫ్ వేరియబుల్స్ ఆర్ గివెన్, యూనిఫామ్ యాక్సిలరేషన్ అండ్ యావరేజ్ యాక్సిలరేషన్, కైనెటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ నాన్న. ఓకే, సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే ఈ 3 టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో దీనిలో ఏంటి ముందర టోటల్ పెట్టాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీలో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం నాన్న. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి 20 మీటర్ పర్ సెకండ్. ఇంతకుముందు ఏదైతే స్లైడ్ తీసుకున్నానో సేమ్ కాపీ పేస్ట్ స్లైడ్ నాన్న. ఓకే, జస్ట్ ఈడ ఏం పెట్టినా టోటల్, ఈడ టోటల్ ఉంది, ఇక్కడేమో యావరేజ్ ఉంది, ఇక్కడేమో యావరేజ్ ఉంది. ఓకేనా, ఇగో సో ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్, స్పీడ్కి ఏదైతే ఉంటుందో మీకు తెలిసిన విషయమే, డైమెన్షన్ ఫార్ములా తెలిసిన విషయమే కదా, 1 kmph ఇది తెలిసినదే, ఇది కూడా మీకు తెలిసిందే, అవునా. రైట్, యావరేజ్ వెలాసిటీలో ఇక జస్ట్ టోటల్ పెట్టేస్తే సరిపోతుంది, మిగతా అన్ని అక్కడ ఇక్కడ కామన్గా అయితే పాయింట్స్ అయితే ఉన్నాయి. చలో ఇప్పుడు దీనిలో ఎగ్జాంపుల్, ఇది ఏ, ఇదేమో బి, ఇదేమో పాయింట్ పి తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి v1 అనే స్పీడ్తో పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి v2 అనే స్పీడ్తో పోయింది అన్న. ఓకే, అయితే దీని యొక్క యావరేజ్ స్పీడ్ అయితే మనం కనుక్కోవాలి. ఓకే, ఎట్లా కనుక్కుంటాం అన్నది న్యూమరికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కొంచెం కష్టమవుతుంది, ఆ న్యూమరికల్లో ఎట్లన్నా ఉన్నాయి కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది. ఎస్, సో దీనిలో కూడా సేమ్, ఇది ఏ, ఇది బి, ఇది పాయింట్ పి, ఇక్కడ నుంచి ఇక్కడికి v1, ఇక్కడ నుంచి ఇక్కడికి v2. సరేనా, అంటే ఈ నుంచి వీడికి పోవడానికి టైం t1 పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి టైం t2. దీనిలో ఏం తీసుకుంటాం నాన్న, ఇక టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే v1 క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది తీసుకోవాలి, v2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది తీసుకోవాలి. ఓకేనా, చలో సో న్యూమరికల్స్ అయితే దీనిపైన స్టార్ట్ చేసేద్దాం. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. అయితే దీనిలో ఏంటంటే ఒక వ్యక్తి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ v1 అనే స్పీడ్తో పోయిండు, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ v2 అనే స్పీడ్తో పోయిండు. యావరేజ్ స్పీడ్ ఎంత నానా, x బై, కానీ ఆప్షన్స్లో x ఇవ్వడు, v1 v2 టర్మ్స్లో చెయ్యాలి. ఎట్లా చేస్తాం, ఎస్ చలో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేస్తామనంటే. చూడండి జాగ్రత్త వినండి. జనరల్గా యావరేజ్ స్పీడ్ అని అంటే ఏం చేస్తారంటే, చేసే తప్పేందో తెలుసా, v1 + v2/2 రాస్తారు. యావరేజ్ అంటే ఇదే కదా మ్యాథమెటిక్స్లో, అవునా, కానీ ఫిజిక్స్లో ఇట్లా చేయొద్దు. ఓకే, ఇది తప్పు, దీని ఆన్సర్ తప్పు, ఇట్లా చెయ్యం. సో ఫార్ములా ఏమి ఇచ్చినాను, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత x, టోటల్ టైం ఎంత t1 + t2, ఇక్కడ నుంచి ఇక్కడ t1, ఇక్కడ నుంచి ఇక్కడికి t2 నాన్న. సో x అనేది v టర్మ్స్లో, వెలాసిటీ టర్మ్స్లో రాసుకోవాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. వెలాసిటీ ఎంత v1, టైం డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అవునా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇది ఉండను, అట్లానే ఉండను. ఓకే, ఇది చూడండి ఫస్ట్ ఈ t1 టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్, అవునా. డిస్టెన్స్ ఎంత నాన్న, x/2. స్పీడ్ ఎంత, స్పీడ్తో పోయింది v1. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత, x/2, ఎంత స్పీడ్తో పోయింది v2, అవునా. సో ఫైనల్గా ఇక్కడ x/2 కామన్ కదా, 1/v1 + 1/v2, ఇది పోయింది. ఏమొచ్చిందన్న, ఇక 2 అనేది పైకి పోయిందా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే v1 + v2/v1 v2, అవును. రైట్, సో ఎస్ యావరేజ్ ఏమొచ్చిందన్న, 2v1 v2/v1 + v2. క్లియరా, క్లియర్. 2v1 v2/v1 + v2 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. రైట్, ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ట్రిక్ చెప్తాను. ట్రిక్ ఏంటంటే, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్, ఈ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే డిస్టెన్స్ సేమ్ ఉందా లేదా,
x/2 డిస్టెన్స్ ఏముందా, డిస్టెన్స్ సేమ్ అయితే యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి కోసము ట్రిక్ ఏంటి అని అంటే ఇట్లా రాయండి, 2/v యావరేజ్ లేదా ఎస్ యావరేజ్. ఓకే, స్ట్రేట్ లైన్లో తీసుకున్నట్టయితే మీరు ఓకే 1/v1 ప్లస్ 1/v2 నాను. రెండు వెలాసిటీలు ఉన్నాయి కాబట్టి రెండు రాసినాను. ఇన్ కేస్ 3 ఉంటే 3/s యావరేజ్ ఈక్వల్ టు 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3. క్లియర్? అట్లానే n ఉంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, n/s యావరేజ్ ఈక్వల్ టు 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3 ప్లస్ 1/vn ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, అయితే ఇప్పుడు నాన్న ఇంకోటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, సార్ ఇంతకుముందు చేసిన దాంట్లో ఇట్లా రాలేదు కదా ఆన్సరు, మీరేమో ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంతకుముందు దాంట్లో ఆన్సర్ ఏమొచ్చిందన్న మనకు 2v1v2/v1 ప్లస్ v2 వచ్చింది కదా, అవునా? సో దీన్ని మీరు సాల్వ్ చేసుకున్నట్టయితే అదే ఆన్సర్ వస్తుంది, 2v1v2/v1 ప్లస్ v2. క్లియరా? దీన్ని కావాలంటే సాల్వ్ చేసుకోండి, మీకు అదే వస్తుంది పక్కా. సరేనా? అయితే ఇది ట్రిక్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ట్రిక్ ఏంటి, రెండు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటే ట్రిక్ ఏంది నాన్న, 2v1v2/v1 ప్లస్ v2. చలో ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓకే, ఇన్ కేస్ నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం ఒక్కసారి. డిస్టెన్స్ ఏముంటే ఇట్లా చేయాలి, ఆల్రెడీ ట్రిక్ కూడా చెప్పిన, ఏంటి ట్రిక్ అన్నది. ఇక్కడ ఎస్ యావరేజ్ కనుక్కోవాలి. అవును, యావరేజ్ వెలాసిటీ ఏంటి దీనిలో, ఇంతకుముందు క్వశ్చన్లో యావరేజ్ వెలాసిటీ సేమ్, ఎందుకంటే స్ట్రేట్ లైన్లో పోతుంది కదా. సో యావరేజ్ వెలాసిటీ కూడా ఇదే, 2v1v2/v1 ప్లస్ v2. So a car travels first third of a distance with speed 10 meter per second, next third of a distance with speed 20 meter per second, and last third of a distance with speed 30 meter per second. Find average speed. ఓకే, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలన్నా మీరు ఎట్లా కనుక్కుంటారు యావరేజ్ స్పీడ్ ఏంటి? ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఉందా లేదా? ఎస్, అదేంటి, డిస్టెన్స్ అనేది సేమ్ ఉందా లేదా? డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, S/3/s యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3. ఓకే, దీన్ని సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు ఏమొస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి, 3 ఉంటే 3v1v2v3/v1v2 ప్లస్ v2v3 ప్లస్ v3v1. ఇది గుర్తుపెట్టుకున్నాను. దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఇదే వస్తుంది ఇక. ఓకే, చలో. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పని అయిపోయినట్టే. 3v1 అంటే 10, v2 అంటే 20, v3 అంటే 30 బై v1v2 ప్లస్ v2v3 ప్లస్ v3v1 30 into 10. సో ఫైనల్గా ఏమవుతుంది నాన్న, ఇక 3 to the 6, 6 to the 12 కదా. 12 ఎన్ని సున్నాలు, 1 2 3, 1 2 3. క్లియర్? ఓకే, ఇది 200 ప్లస్ 600 ప్లస్ 300 ఎంత నాన్న, 6 7 8 9 10 11 1100 1100 కన్ఫర్మ్. ఈ 2 సున్నాలు పైన. సో 120/11 కన్ఫర్మ్గా. 2 3 6 7 8 9 10 11 అంతే. సో 120/11 మీటర్ పర్ సెకండ్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్, యావరేజ్ స్పీడ్ ఇది. క్లియరేనా? ఓకే, 3 ఉంటే ఇఫ్ డిస్టెన్స్ ఇస్ సేమ్, యావరేజ్ స్పీడ్ ఏంది ట్రిక్, 3v1v2v3/v1v2 ప్లస్ v2v3 ప్లస్ v3v1 ఇస్ ఆన్సర్. క్లియరేనా?
ఏది 180/11 వచ్చిందా? మరి ఎక్కడ మిస్టేక్ ఇచ్చినాము? 3v1 v2 v3 v1 v2 v3 by 3 to 6 3 to 9 9 to అబ్బా చిన్న సిల్లీ మిస్టేక్. 3 3 జా 9 9 2 జా 18 కదా. సో చిన్న సిల్లీ మిస్టేక్. ఏమొచ్చింది మీకేమొచ్చింది ఆన్సర్? బస్ అంతే. అవునా? మెయిన్ ఏంటి అంటే ఎట్లా చేయాలి అన్న విషయం తెలవాలనా. చిన్న చిన్న అప్పుడు ప్లస్లు మైనస్లు 2కి 3 3కి 4 అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, కాన్సెప్ట్ తెలవాలి, అది ఎట్లా సాల్వ్ చేయాలన్నది తెలవాలి అంతే. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ యావరేజ్ స్పీడ్. చలో ఫటాఫట్ ట్రై చేయండి. ఒక వెహికల్ 2x/3 ఆఫ్ ఏ డిస్టెన్స్ v1 తో పోయింది, నెక్స్ట్ x/3 డిస్టెన్స్ v2 తో పోయింది. ఓకే, అప్పుడు దీని యొక్క యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఫార్ములేట్ టోటల్ టైం అంతే. ఆ ఫార్ములాను వాడి ఇది చేయాలి. యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ x, టోటల్ టైం ఈ నుంచి అక్కడికి t1, సో ఇక్కడ నుంచి ఇక్కడికి t2. x బై టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 2x/3. స్పీడ్ ఎంత? v1. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత? x/3. స్పీడ్ ఎంత? v2. సో x కింద ఏంటి కామన్? x/3 కదా. 2/v1 ప్లస్ 1/v2. చలో ఇది పోయింది. సో 3 అనేది పైకి పోయింది. 3 ఇదేంది? v2 ఇటు పోయింది కదా, ఇది v2. అంటే లైక్ v1 ప్లస్ 2v2 బై v1 v2 రాసుకోవచ్చా? v1 v2 పైకి పోతుంది. ఖతం, ఆన్సర్ వచ్చేసింది. 3v1 v2 బై v1 ప్లస్ 2v2 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, కీ పాయింట్ ఏంటి దీనిలో? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే. ఇది మొత్తం మ్యాథమెటికల్ పార్ట్ అయితే ఉంది. బైపీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మెల్లగా చేసుకోండి. మీరు ఎంపీసీ పిల్లలు పట్ 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 చేసుకుంటా వెళ్ళిపోతారు. ఓకే రైట్ నాన్న. చలో నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. అయితే చూడండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం 10 మీటర్/సెకండ్ తో మూవ్ అవుతున్నాడు. నెక్స్ట్ 1/4 సెకండ్ 20, నెక్స్ట్ 1/4 30 అన్నట్టు. అయితే ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను ట్రిక్ చెప్తా ఎట్లా చేయాలన్నది. సో ఆ ట్రిక్లో ఏంటి అంటే, ఇఫ్ టైమ్ ఈజ్ సేమ్ యావరేజ్ స్పీడ్ ఎట్లా అనుకుంటాం మనం అంటే v1 ప్లస్ v2/2 నాన్న. ఓకే అర్థమైందా? నార్మల్గా మీరు జనరల్గా యూజ్ చేసే యావరేజ్ ఫార్ములా ఉంటుంది కదా, అది టైం ఈక్వల్ అయితే పనిచేస్తుంది. 3 ఉంటే v1 ప్లస్ v2 ప్లస్ v3/3 ఎన్ని ఉంటే అట్లా. ఇది ట్రిక్స్ దగ్గరనే రాస్తాను, అయిపోతుంది. ఇక్కడ రాసినాను కదా ఒకటి యావరేజ్ స్పీడ్, ఇక్కడ ఇంకోటి రాస్తాం. ఇఫ్ టైమ్ ఈజ్ సేమ్, టైం సేమ్ ఉంటే వి యావరేజ్ లేదా యావరేజ్ స్పీడ్ v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ vn బై n అట్లా. 2 ఉంటే v1 ప్లస్ v2/2 అట్లా. చలో, సో ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైం సేమ్ ఉందా లేదా? టైం సేమ్ ఉంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? v1 ప్లస్ v2/2 ఎంత వచ్చిందన్న? 50/2 25 కదా. ఇప్పుడు డయాగ్రామ్ ఎట్లా అయిపోయింది చూడండి. హాఫ్ ఆఫ్ ద టైం ఏమో 10 మీటర్/సెకండ్ కదా. ఇది మొత్తం t/4 ప్లస్ t/4 t/2 హాఫ్ సెకండ్ కదా. సో ఇదేమైంది? ఇది మొత్తము 25 అయింది. అవునా? మళ్ళీ టైం సేమ్ ఉంటే రైట్. చలో, సో v1 ప్లస్ v2/2
10 plus 25 by 2 that equal to 35 by 2 అంతే 17.5 is the answer. అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ యావరేజ్ స్పీడ్. కర్వ్డ్ పాత్లో పోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి 10 మీటర్ పర్ సెకండ్తో పోతుంది, ఈ నుంచి లీడ్కి 20 మీటర్ పర్ సెకండ్తో పోతుంది. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇంకా యావరేజ్ వెలాసిటీ కూడా కనుక్కోండి. ఇక్కడ అడగలే. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం యావరేజ్ వెలాసిటీ అంటే. యావరేజ్ స్పీడ్ కనుక్కోండి, యావరేజ్ వెలాసిటీ కనుక్కోండి. ఇంతకుముందు అన్ని క్వశ్చన్లు స్ట్రేట్ లైన్లోనే ఉన్నాయి, అన్నిట్లో సేమే. కానీ ఇది స్ట్రేట్ లైన్లో లేవు, వేరే వేరే ఆన్సర్లు వస్తాయి ఇంట్లో. ఎస్ చలో. సో వచ్చిందా? జస్ట్ 10 సెకండ్స్లో సాల్వ్ చేసి చూపిస్తాను. 10 సెకండ్స్, మీకు టైం పడుతున్నది ఇంకా. పాసిబుల్ కాదు కదా అమ్మ. టోటల్ డిస్టెన్స్ ఈ నుంచి ఆ డిస్టెన్స్ తీసుకోవాలా, టైం వేయాలి, అది తీసుకోవాలా, ఇది చేయాలి. ఇగో ట్రిక్ ఏంటో తెలుసా? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఏమైనా కదా? డిస్టెన్స్ ఏమైతే ట్రిక్ ఏమన్నా? డిస్టెన్స్ అనేది సేమ్. యావరేజ్ స్పీడ్ది ట్రిక్ ఏమన్నా? v1 v2 by v1 plus v2. ఓకే, ఆన్సర్ ఏమొస్తుంది నాకు చెప్పండి.
ఎస్ వచ్చిందా, ఏమొచ్చింది? ఎస్, సో పేరెంట్స్ వచ్చినుండే అందుకోసం మాట్లాడడానికి వెళ్ళినాను. ఎస్ నాన్న చలో. సో ఏమొచ్చింది, 2 ఇంటూ V1 అంటే 10, V2 అంటే 20, 5 V1 ప్లస్ V2 10 ప్లస్ 20, 2 to the 4. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 కింద 30, మొత్తానికి 40/3 మీటర్ పర్ సెకండ్. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది యావరేజ్ వెలాసిటీ. ఏమొచ్చింది? రాలేదు. చలో చూడండి, యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ స్టార్ట్ ఎక్కడ? ఇక్కడ. ఎండ్ ఎక్కడ అయిందన్న? ఇక్కడ. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 4. అవునా? టోటల్ టైం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి T1 ప్లస్ T2, T1 ప్లస్ T2 4 T1 అంటే టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. అవునా? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి? అవునా? ఇది తీసుకోవాలి డిస్టెన్స్. సార్ ఇట్లా పోతున్నాడు కదా సార్, ఇది తీసుకుందాం అంటే తప్పు. ఆయన వెళ్ళింది ఎక్కడ? ఈ దారిలో వెళ్ళిండు. అంటే ఈ దారిలో వెళ్తేనే కదా మీకు టైం పట్టింది T1 ప్లస్ T2. ఆయన ఇట్లా వెళ్ళలే అసలు. అర్థమవుతుందా? ఈ దారిలో వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్నది మీకు టైము. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఎంత? πr/2. అవునా? ఈ నుంచి లీడ్కి πr/2. r ఎంత? πr/2 డివైడెడ్ బై స్పీడ్ 10. మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? ఇది పోయింది. 4 పై అనేది బయట అనగా 1/10 ప్లస్ 1/20. చలో, సో ఏంటి నాన్న? 3/20నా? ఓకే, ఎస్. ఇంకా ఓకే, ముందు నెక్స్ట్ స్టెప్ అంటున్నావాను. ఓకే రైట్, చలో నాన్న. ఏమొచ్చింది? వి యావరేజ్ పైన ఏమున్నది? 4 ఉన్నది. పై అనేది బయట, బయట అయితే తీసుకున్నాము. క్రాస్ మల్టిప్లికేషన్, ఇటు 20 ఇటు 10. 20 ప్లస్ 10/200 అంతేనా? 20 ఇంటూ 10. చలో, 4 ఇంటూ 200 తీసుకోవచ్చు, ఎట్లా తీసుకున్నా అదే కదా మనకు ఆన్సర్ వచ్చేది. ఓకే, ఎంత వచ్చింది? 80/3π మీటర్ పర్ సెకండ్ ఈజ్ యావరేజ్. ఓకేనా? ఏంటి ఇది? ఫార్ములా కాదు, కాన్సెప్ట్ ద్వారా మనం చేసుకున్నాం. ఇది ట్రిక్ కాదు, ఇది దేనికి? ఇది ట్రిక్. దీనికి ట్రిక్ ఉంది, దీనికి ఏం లేదు. ఇక కాన్సెప్ట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమే, అంతే. అట్లా. చలో నెక్స్ట్, ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఇగో ఇట్లా 10 మీటర్ పర్ సెకండ్ తోటి పోయింది, ఇట్లా 20 తోటి పోయింది, అట్లా 40తో పోయింది. ఓకే, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అన్ని సేమ్ ఉన్నాయి, చూసిర్రా? నేను డయాగ్రామ్ పెద్దగా చిన్న చేసినా కానీ డిస్టెన్స్ రేడియస్ సేమ్ కదా. డిస్టెన్స్ సేమ్ ఉంటే యావరేజ్ స్పీడ్ది ఏంది నాన్న? మూడు ఉన్నాయి కాబట్టి ట్రిక్ చెప్పిన. 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. అవునా? వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇది చేసుకోవచ్చు కదా. యావరేజ్ వెలాసిటీ ఇది కష్టం అవుతుంది. ఈజీనేనా? మొత్తం టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఈ నుంచి ఆడ వరకు 4 + 4 + 4 12 బై టోటల్ టైం డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత? పైఆరేనా? ఈ నుంచి లీడ్కి పైఆర్. బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి. స్పీడ్ నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్, నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇది మీరు చేసుకోండి ఇక.
ఓకే చలో రైట్ నెక్స్ట్ ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. ఓకే 10 మీటర్స్ ట్రావెల్ చేసిండు. ఈ విధంగా 24 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. మళ్ళీ ఈ నుంచి లీడ్కి 3 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు అనమాట. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. తర్వాత యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత ఈ నుంచి లీడ్కి 10. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 5r అంతేనా? 5 into r ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 4 బై టోటల్ టైం ఎంత? ఇది t1 ఇది t2 ఇది t3 కదా. ఇక టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 10. స్పీడ్ ఎంత? 20. ఓకే t2 డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 5r అంతేనా? స్పీడ్ ఎంత? 24. మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఓకే స్పీడ్ ఎంత? 3 అంతేనా? రైట్ చలో. సో ఎంత వచ్చింది? 14 ప్లస్ 2π బై 1/2 ప్లస్ 5/12 ప్లస్ 4/3 అంతేనా? ఈ మ్యాథమెటికల్ పార్ట్ చేసుకోవచ్చు కదా నాన్న, ఇక పెద్ద ఇష్యూ అయితే కాదు. ఓకే నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ కష్టమవుతుంది. వెలాసిటీ ఇగో యావరేజ్ వెలాసిటీ కొంచెం కష్టంగా ఉంటుంది. యావరేజ్ వెలాసిటీ ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా. స్టార్ట్ ఎక్కడైంది? ఇక్కడ. ఎండ్ ఎక్కడైంది? ఇక్కడ. ఇదే కదా టోటల్ డిస్ప్లేస్మెంట్. ఎంత ఉంటుంది అది? రైట్. అయితే నేను ఏం చేస్తున్నానంటే దీన్ని వెక్టార్లో రాసుకుందాం, ఈజీ అయిపోతుంది మనకు. ఓకే వెక్టార్లో రాసుకుందాం. ఓకే ఇప్పుడు నాకు చెప్పండి, ఈ నుంచి లీడ్కి 10. ఇది 4 తీసేసేయండి, మిగిలింది ఎంత? ఇది 6 ఐ క్యాప్. డిస్టెన్స్ బై టైం. మొత్తం టైం ఎంత పట్టింది? ఇదే కదా కిందిది, అవునా కదా? ఓకే ఓకే ఎట్లా చేద్దాము? ఇది పెద్దగా ఉన్నది. లాస్ట్లో డివైడెడ్ బై టైం రాసేసేయాలన్నా, దానికి దీనికి డివైడ్ అవుతుంది టైం. డివైడెడ్ బై టైం రాస్తా టోటల్గా. వై యాక్సిస్లో 4j క్యాప్ అంతేనా? ఈ నుంచి లీడ్కి 2, ఈ నుంచి లీడ్ 4j క్యాప్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఇదే కదా కింది పార్ట్. ఎంతనా? 4/3 ఎంత? 18π/12. ఈడ 4తో మల్టిప్లై చేయాలి, ఈడ 6తో మల్టిప్లై చేయాలి. సరే ఎంతో కొంత ఇక చేసుకోవచ్చు కదా ఎక్కడికి వెళ్ళి ఎల్సిఎంలో అవి ఇవి చేసుకుంటే. ఓకే ఇక మ్యాగ్నిట్యూడ్ చేసుకుంటే అయిపోయి. దీన్ని టచ్ చేయకండి, ఎట్లున్నా అట్లనే ఉండండి. √36 + 16 చేసుకొని డివైడెడ్ బై ఇది వేసుకోండి, ఖతం అయిపోయింది ఆన్సర్. యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఈ నుంచి లీడ్కి 20 మీటర్ పర్ సెకండ్తో పోయింది. ఈ నుంచి లీడ్కి స్పీడ్ ఇవ్వలే, టైం ఇచ్చిండు. ఈ నుంచి లీడ్కి 5 సెకండ్స్. యాంగిల్స్ అయితే ఇచ్చిండు. ఈ హైట్ 500 మీటర్స్ అయితే ఇచ్చిండు. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఎంత? ఇది ఇచ్చిండు కాబట్టి ఎస్ sin 30 degree అపోజిట్ బై హైపోటెనియస్. ఇది x అనుకుందాం. 1/2 ఈక్వల్ టు 500/x. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? చలో ఇది 1000 మీటర్ కదా. చలో నెక్స్ట్ ఇది కూడా తెలియదు, ఇది కూడా కనుక్కుంటే అయిపోతుంది కదా. sin 60 is equal to అపోజిట్ బై హైపోటెనియస్. ఇది y అనుకుందాం, ఓకేనా. √3/2 ఈక్వల్ టు 500/y. y ఈక్వల్ టు 1000/√3. అవును 1000/√3. ఎస్ చలో ఇప్పుడు 1000/√3. టోటల్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇక ఎంతనా? 1000 + 100 + 1000/√3 బై టోటల్ టైం. ఈ టోటల్ టైంని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నట్టు మీరు.
ఎందుకంటే యావరేజ్ వెలాసిటీలో టోటల్ టైం వస్తుంది కదా మళ్ళీ ఆడ కూడా. అవునా? ఈ నుంచి లీడ్కి టైం ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. అవునా? నెక్స్ట్ అది 10 సెకండ్లు, అది ఇంకొక 5 సెకండ్లు. 1100 ప్లస్ 1000 బై √3 బై 50 ప్లస్ 10 60, 60 ప్లస్ 5 65, 65 సెకండ్స్ అన్నట్టు యావరేజ్ స్పీడ్ వచ్చింది. ఓకే, యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ టైం మంచిగా 65 తెలిసిపోయింది కదా, ఇక్కడ 65 రాసుకుంటే అయిపోయి. డిస్ప్లేస్మెంట్ ఇది కావాలి. అవునా? ఇదేమో 100 ఇచ్చేసిండు, నెక్స్ట్ ఇది కావాలి. అవునా? ఇది 1000 కదా, ఇదేమో 1000 కాస్ 30. అవునా? ఏడైతే డీటా ఉంటుంది అనుకుని కాస్ట్ డీటానే కదా. లేదంటే కాస్ట్ డీటా ఇక సపరేట్ చేసుకుంటా అంటే చేసుకోండి, ఇక అది పెద్ద అవుతుంది. తొందరగా బేసిక్ మ్యాథమెటిక్స్ ద్వారా ట్రిక్ తోటి చేసుకుంటే తొందరగా అవుతుంది. 1000 కాస్ 30, 1000 కాస్ 30 ప్లస్ 100. అవునా? ఇది 1000 కాస్ 30 ఇక్కడ రాయాలనా? 1000 కాస్ 30, ఇదేమో 100 కదా, ఇది 1000 బై √3 కాస్ 60 అంతేనా? 1000 బై √3 కాస్ 60. చలో ఇది సాల్వ్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అయిన యావరేజ్ వెలాసిటీ. ఇట్లా పోయేటప్పుడు 10 మీటర్ పర్ సెకండ్తో పోయిండు, ఇట్లా వచ్చేటప్పుడు 20 మీటర్ పర్ సెకండ్తో వచ్చిండు. యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ డిస్టెన్స్ సేమ్ ఉందా లేదా? పోయేటప్పుడు వచ్చేటప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉంది. ఎస్, 2v1 v2 బై v1 ప్లస్ v2, 2 into 10 into 20 by 10 plus 20, 400 by 30 ఏమొచ్చింది? 40/3 మీటర్ పర్ సెకండ్. అంతేనా? యావరేజ్ వెలాసిటీ ఎంత? ఎంత? ఎస్, ఎంత? 8/0. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇన్నే కదా. ఎండ్ ఎక్కడైంది? అన్నే కదా. డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. అయిపోయింది కదా మరి, డిస్ప్లేస్మెంటే 0 కదా. ఇట్లా పోయి మళ్ళీ ఇటు వచ్చేసింది కదా, ఆడికే చేరుకున్నది. ఇట్లా ఇచ్చిన నేను ఒక క్వశ్చన్ అట్లా, ఇదొక సర్కిల్ లాగా ఇట్లా పోయి ఇంకొక సర్కిల్ లాగా, ఎందుకంటే రేడియల్ సేమ్ ఉన్నాయి కదా. నెక్స్ట్, ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మీరు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక్కోవాలి. డెల్టా వి అంటే బిగ్ చేంజ్ అని చెప్పేసి అన్ననా. ఇదేంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్. అవునా? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇగో పక్కా ఇది వెక్టార్లో రాయాలి, అది రాయలేరు అనుకోండి పక్కా అది రాంగే, 100% రాంగ్. ఓకే, ఇది ఎట్లా పోయింది? ఇట్లా పోయి ఇట్లా పోయింది కదా. ఫైనల్గా ఏమొచ్చింది? ఇటు -v i క్యాప్. కరెక్ట్ రాసిందా? ఇనిషియల్గా ఎంత? 60 i క్యాప్, v i క్యాప్ అంటేనా. ఫైనల్గానేమో ఇటు పోయింది -v i క్యాప్, ఇనిషియల్గా ఏమో అటు v i క్యాప్. చలో ఏమొచ్చింది? -2v i క్యాప్. ఇదేంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కదా. చేంజ్ ఇన్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ చేస్తే అన్ని ప్లస్లే మారిపోతాయి. ఎంత? 2v √-2v హోల్ స్క్వేర్ కదా. ఎట్లన్నా 2vనే కదా ఇక. అవునా? ఎట్లన్నా పాజిటివ్ అయిపోయింది కదా. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇది కనుకోండి. ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అవుట్. ఇది రానే రాదు, మీరు ఎంత నెత్తి కొట్టుకున్నా ఇది మీరు రానే రాదు. ఏమేస్తారు? ఫైనల్ వెలాసిటీ. ఇది ఫైనల్ వెలాసిటీ, ఈ నుంచి ఇడిపోయింది. ఎట్లా రాస్తారు? వెక్టార్లా ఆ యాంగిల్ అది ఇది తీసుకొని రాస్తారు కదా.
కాంపోనెంట్ రిసాల్వ్ చేసుకోండి. ట్రిక్ చెప్పాలనా? 5 సెకండ్లు అయిపోయే ట్రిక్ చెప్పాలనా? ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ట్రిక్ ఏంటి అంటే కార్డ్ ఫార్మ్ ఏంటి? కార్డ్ ఫార్ములా 2r sin θ/2 కదా, ఆర్ తీసేసి v పెట్టండి. 2v sin θ/2 ఇదే ట్రిక్. 2v sin θ ఎంత? సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? sin that ఎంత? 1/2. ఆన్సర్ ఏంద్రానా? v ఈజ్ అ ఆన్సర్. ఓకే, అయితే మీరు నమ్మకపోవచ్చు గిదేం సార్ ఇంత సింపుల్గా ఉన్నదని. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చేసి చూద్దామా? ఈ ఫార్ములా తోటి వస్తుందా రావు చెక్ చేద్దామా? ప్రీవియస్ క్వశ్చన్ అయ్యో ట్రిక్ ఫార్ములా ఏమన్నా? 2v sin θ/2 అన్నానా? 2v sin θ ఎంత? 180 degrees కదా, 180 degree 180/2 sin 90 అయిపోయిందా? sin 90 ఎంత? ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఖతం. ఏ యాంగిల్ అని ఇయ్యని ఏమన్నా ఇయ్యని చేసుకోగలుగుతారా? అట్లా ట్రిక్. యావరేజ్ వెలాసిటీ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కాదు, యావరేజ్ వెలాసిటీ అనుకోండి. ఇంట్లో సూపర్ క్వశ్చన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఈడ స్టార్ట్ అయింది, ఈయన వచ్చి ఈడ వరకు పోయింది. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం చేయండి. 0 ఎందుకు అవుతుంది? కాదు, డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, టోటల్ డిస్ప్లేస్మెంట్. ఇది చేయడానికి టైం పడుతుంది. సూపర్ ట్రిక్ చెప్తా, 5 సెకండ్లలో అయిపోతుంది. ఓకే, ఆ ట్రిక్ ఏంటి అంటే 2v sin θ/2 ఇప్పుడు నేర్చుకున్నదా? డివైడెడ్ బై θ. ఒక్క θ ఎక్స్ట్రా అయ్యండి యావరేజ్లో. రేడియన్లో రాయాలి, మర్చిపోవద్దు. ఆన్సర్ ఏంటి? 2v sin 180/2 డివైడెడ్ బై 180. θ వాల్యూ 180 కదా, పై ఏమొచ్చింది? 2v/π మీటర్/సెకండ్ ఇస్ యావరేజ్ వెలాసిటీ. ఓకే, పెద్ద మెథడ్లో చేసి చూపెట్టాలనా? రియల్గా అసలు ఎట్లా చేస్తారు అన్నది తెలుసుకోవడానికి చూపిస్తా. ఆల్టర్నేట్, అబ్బా టైమే లేదు. ఏంది? ఈయన వచ్చి లీడ్ వరకు పోయింది కదా. టోటల్ డిస్ప్లేస్మెంట్ 2r, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఈయన నుంచి లీడ్కి టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఎందుకంటే ఇట్లా పోయింది కదా, అది డిస్టెన్స్ ఎంత, స్పీడ్ ఎంత, v అనే స్పీడ్తో పోయింది. ఇది ఏమొచ్చింది? 2v/π. ఏమన్సరా? 2v/π ఖతం అయిపోయింది. ఏది అది ఆలోచన రావాలా మీకు అట్లా చేయాలి అని ఆన్ ద స్పాట్లో. సరే నువ్వు అన్నట్టు ఇది 180 డిగ్రీ కాబట్టి ఇట్లా ఈజీ అయిపోయింది. అదే కనుక 30 డిగ్రీకి వేరే డిగ్రీకి ఇస్తే, అప్పుడు 270కి వేరే యాంగిల్కి ఏదైనా ఇస్తే అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఓకే, యావరేజ్ స్పీడ్ ఇన్ 12 సెకండ్ అయినా అన్నాడు. 12 సెకండ్లకు అనుకోండి అన్నాడు. యావరేజ్ వెలాసిటీ ఇన్ 12 సెకండ్. టైం అయితే ఇచ్చేసిండు 12 కింద, పైన డిస్ప్లేస్మెంట్ వేసుకోవాలి, టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా. ఈ నుంచి లీడ్ పోయిండు, ఈ నుంచి లీడ్ పోయిండు. ఎంత స్పీడ్తో పోయిండు? 10. వచ్చేటప్పుడు 20తో వచ్చిండు. ఈ నుంచి లీడ్ పోవడానికి టైం ఎంత పట్టింది? డిస్టెన్స్ బై స్పీడ్ 10 సెకండ్స్ అయిపోయిందా? అంటే ఇంకొక 2 సెకండ్స్ ఇటు ట్రావెల్ అయిండు. అవునా? ఎంత ట్రావెల్ అయిండు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఎంత స్పీడ్తో పోతున్నాడు? 20. ఎంత టైం? 40 మీటర్స్. అంటే ఈ నుంచి లీడ్కి 40 మీటర్స్ ట్రావెల్ చేసిండు. 2 సెకండ్స్లో 40 మీటర్ వచ్చేసిండా లేదా? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఈ నుంచి లీడ్కి స్టార్ట్ ఇది, ఎండ్ ఇది. ఎంతనా? 100లో వచ్చి 40 తీసేసిండు. ఎంత? 60.
ఓకే 6 10s 6 2s 5 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ థీటా డాష్. ఇది చూడండి క్వశ్చన్లో ఇంతకుముందు అడిగింది ఇది జే మెయిన్స్లో. ఇది 60, ఇదెంత? బేసిక్ మ్యాథమెటిక్స్లో చూసిన వాళ్ళు ఆన్సర్ చెప్పగలుగుతారు. బేసిక్ మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది. అదేంటి అని అంటే క్వశ్చన్లో ఏమడుతున్నానంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద యావరేజ్ వెలాసిటీ అండ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకేనా? యావరేజ్ వెలాసిటీ ఇదేంటి అని అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా, ఇది డిస్ప్లేస్మెంట్ కదా. ఏ డైరెక్షన్లో అయితే డిస్ప్లేస్మెంట్ ఉంటుందో అదే డైరెక్షన్లో యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఎస్. టాంజెంటల్ అంటే ఇదే కదా. ఎస్. సో ట్రిక్ ఆల్రెడీ చెప్పిన. సో థీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు థీటా బై 2 అన్నట్టు. సో 60/2 ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఆన్సర్. ఓకే. ద యాంగిల్ బిట్వీన్ షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ ద టాంజెంట్ ఈజ్ θ/2. ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవైతే తెలుసు కదా. v = dx/dt. అవునా? ఆల్రెడీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అన్నది మొత్తం చెప్పిన. అవునా? ఈ ఫార్ములా ఎప్పుడు పడాలి? ఎక్స్ వేరియబుల్ అన్నప్పుడు. అంతేనా? వెలాసిటీ అనుకోవడానికి కోసం ఈ ఫార్ములా బట్టి పట్టాలి. ఎవరికైతే తెలియదో బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి. ఇప్పుడు మొత్తం నేను డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంకోటి ఏంటంటే టైం కూడా లేదు. ఆన్ టైంలో సిలబస్ కంప్లీట్ కావాలంటే మీ అంతటా మీరు చూడాల్సిందే బేసిక్ మ్యాథమెటిక్స్. ఓకే. ప్రతిసారి నేను అక్కడున్న మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయలేను నాన్న. దానికోసం సపరేట్ టైం ఇచ్చేసిన, క్లోజ్ అయిపోయింది ఆ టైం. రైట్. v = dx/dt. ఎక్స్ అనేది వేరియబుల్ ఉంటే వెలాసిటీ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములా. నెక్స్ట్ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? వెలాసిటీ వేరియబుల్ అయితే Δx కనుక్కోవడానికి కోసం. ఓకే. ఇంకోటి ఏమో యావరేజ్ వెలాసిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ మీకు వెక్టార్లా ఉంటుంది, ఇది మర్చిపోకండి. ఓకే. ఫైండ్ ద వెలాసిటీ ఇన్ 5 seconds అంటాడు. ఫైండ్ ద వెలాసిటీ ఇన్ 5 seconds అంటాడు. ఇన్ అంటే ఏంటి? యావరేజ్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి అని అతను అడగడు యావరేజ్ కనుక్కోండి యావరేజ్ కనుక్కోండి అన్నాడు. ఇన్ 5 secondsలో కనుక్కోండి అని అంటే మనమే అర్థం చేసుకోవాలి అది యావరేజ్ అని. ఇది ఇచ్చిండు ఫైండ్ యావరేజ్ వెలాసిటీ. ఇది ఇచ్చిండు అనుకోండి యావరేజ్ వెలాసిటీ ఇన్ 5 seconds అని. ఓకే. ఫైండ్ యావరేజ్ వెలాసిటీ ఇన్ 5 seconds. ఎస్. ఏంది నాన్న ఫార్ములా? Δx/Δt. ఓకే. x2 - x1 కదా. టైం ప్లేస్లో ఫస్ట్ ఇన్ అంటే యావరేజే కదా. టైం ప్లేస్లో 5 పెట్టండి. నెక్స్ట్ 0 పెట్టండి. టైం ప్లేస్లో 5 పెట్టండి ఫస్ట్. నెక్స్ట్ 0 పెట్టండి. కాదు, అట్లా చేయొద్దు. అట్లా చేయొద్దు. అది ఎట్ కిందికి వస్తుంది. అది ఇన్స్టాంటేనియస్లు అంటాం. ఇన్లో అన్నాడు కదా. ఎట్ అంటే ఇన్స్టాంటేనియస్ అట్లా. సో 5 - 0. 25 4 100. ఇది 25 - 5 + 5 బై ఎంత వచ్చింది? 125/5. 25 ఏనా? ఓకే. మ్యాథమెటిక్లో ఏదైనా చిన్న చిన్న అటు ఇటు ఉంటే చూసుకోండి. క్లియర్ ఏనా? ఏం చేయాలన్న విషయం తెలవాలి మీకు. ఇప్పుడు ఫైండ్ వెలాసిటీ ఎట్ 2 seconds. ఇప్పుడు ఏంది? ఎట్ 2 seconds అంటే ఇది ఇన్స్టాంటేనియస్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ dx/dt చేస్తాం. ఏమొస్తుంది అన్న డిఫరెన్షియేషన్ చేస్తే? 8t + 5. అంతేనా? 8t + 5. టైం సబ్స్టిట్యూట్ చేయండి. 2 seconds అన్నాడు. ఎంత వచ్చింది? 16 + 5 21 meter/second ఇస్ ఆన్సర్. అర్థమైందా? చలో. సో మిగతా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇది మీరు హోంవర్క్ చేయండి. యాక్చువల్లీ నా టార్గెట్ ఈరోజు అయిపోవాలి ఇది. ఇన్ కేస్ పేరెంట్స్ రాకుంటే అయిపోతుండే. ఓకే. చలో. సో చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ముట్టండి మరి. బాయ్ బెటా.